సూర్యుడు ఎట్ 46 అట. 46 డిగ్రీల ఉష్ణోగ్రత అట. 46. నిజామాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన నమోదైందట. హైదరాబాద్లో 42.5. పలు చోట్ల సాయంత్రం జల్లులు. రాష్ట్రంలో వడదెబ్బతో 3, పిడుగుపాటుకు 1 చనిపోయారు. నిన్న ఒక 3 చనిపోయారు, మొన్న 3 చనిపోయారు. దాదాపు ఇప్పటిదాకా రాష్ట్రంలో 25-30 మంది చచ్చిపోయారు. ఓన్లీ ఈ ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బతోటి. ఎంత ఘోరం చూడండి. ఇగో రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేసవి మొదలైన తర్వాత తొలిసారి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. రాష్ట్రంలో వేరువేరు చోట్ల వడదెబ్బతో 3 చనిపోయారు. సోమవారం 12 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైగా నమోదైంది. నిజామాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీలు రికార్డైంది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాలలో 45.8, కరీంనగర్, నల్గొండలో 45.6, సిరిసిల్లలో 45.2, సిద్దిపేటలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో 42.5 డిగ్రీలుగా రికార్డైంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి సాయంత్రం చాలా చోట్ల చిరుజల్లులు కురవడంతో వేడిమి నుంచి ఉపశమనం దొరికింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరో 3 రోజులు ఉరుములు. పలు జిల్లాల్లో కూడా సోమవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ కాసిన సాయంత్రానికి చల్లబడి చిరుజల్లులు కురిసినాయి. మరో 3 రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుందట. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందట. మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయట. తీవ్రమైన ఎండలతో మంచిర్యాల జిల్లా గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. మామిడి తోటల్లో భారీగా కాయలు రాలిపడ్డాయట. ఇగో వడదెబ్బ తగిలి మంచిర్యాల జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో మరొకరు చనిపోయారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన భోగారపు మారయ్య శనివారం కట్టెల కోసం అడవికి వెళ్ళి దారి తప్పిండట. అడవిలోనే తిరుగుతూ వడదెబ్బకు గురై చనిపోయిందట. నీళ్ళు లేవు, తిరిగిండి అడ్డం పడ్డాడు. కుటుంబ సభ్యులు అడవిలో గాలించగా సోమవారం ఒక పెద్ద వాగు వద్ద అతని మృతదేహం లభ్యమైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన సౌమ్య వడదెబ్బతో చనిపోయింది. చిన్న పాప, 19 ఇయర్స్ పాప. కరీంనగర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సౌమ్య వేసవి సెలవులకు ఇంటికొచ్చి మృత్యువాత పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడబల్లూరు టైరోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయిండు. అప్పటికే చనిపోయినట. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లో రైతు కుర్మరంగు జంగయ్య పొలంలో పిడుగుపాటుతో మరణించిండట. మీరు చూడండి, అందరూ పాపం కాయ కష్టం చేసుకునేటువంటి కూలీలే ఈ ఎండకి వెళ్ళి చనిపోతున్నారు.